హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సరిత. ఇవాళ వీడియోలో వచ్చేసి లంగా ఓని టైప్ ఫ్రాక్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ రెడీ చేసి తర్వాత బెల్ట్ విత్ ఓని ఈ విధంగా జాయింట్ చేసి లంగా ఓని టైప్ అయితే డ్రెస్ రెడీ చేశానండి. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతిదీ కూడా 2 years నుంచి 5 years వరకు బేబీస్కి ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి చోట చిన్న చిన్న మెజర్మెంట్స్ అయితే ఉంటాయండి. సో అవి మిస్ అయితే కనుక అర్థం కాదు. అండ్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ శారీ తీసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి నేను 3 years పాపకైతే స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి నేను 3 meters తీసుకున్నానండి. అండ్ ఇక్కడ నేను పళ్ళుతో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్లౌజ్ పీస్తో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేయబోతున్నాను. సో ఇక్కడ 2 years పాప నుంచి ఫ్రాక్ కానీ లేదా లెహంగా కానీ ఖచ్చితంగా 3 meters నుంచి 5 meters వరకు తీసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను 3 meters అయితే కట్ చేసుకున్నానండి. సో ఇక్కడ 3 meters కన్నా తక్కువ తీసుకుంటే కనుక లెహంగా అనేది సరిగా రాదండి. ఫ్రిల్స్ పెడతాం కదా, చూడడానికి బాగుండదు. సో ఇక్కడ బాడీ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నాకు 1/2 meter అయితే సరిపోయిందండి. సో ఎవరైనా కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు అయితే బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ 80 centimeter తీసుకోండి. అండ్ ఇక్కడ నేను లైనింగ్ 2 meters తీసుకున్నానండి. సో ఇక్కడ నేను క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి 40 rupees మీటర్ అండి. పాలిస్టర్తో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అనిపించిందండి నాకు. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కోసం నేను ఇక్కడ 1/2 meter క్లాత్ అయితే తీసుకున్నాను. 2 years నుంచి 4 years వరకు 1/2 meter క్లాత్ అయితే సరిపోతుందండి. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడ్ జిప్ పెడుతున్నా కాబట్టి దీనికి క్లోజింగ్ ఓపెనింగ్ అనేది ఏమి ఉండదండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/4 inch కన్నా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి నడుము సైజ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ నడుము సైజ్ వచ్చేసి 20 inches వచ్చిందండి. బై 4 చేస్తే 5 inches వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టక్స్కు 1 inch అండ్ ఇక్కడ ఖర్చు వచ్చేసి నేను 2 inches తీసుకుంటున్నాను. సో ఇక్కడ వరకు వచ్చేసి ఏ సైజు వరకైనా ఈ విధంగానే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెంత్ వచ్చేసి 9 inches అండి. ఇక్కడ ఖర్చుతో 1 inch కలిపి 10 inchesకి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 9 inches వచ్చిందండి. సో ఇక్కడ హాఫ్ చేయాలి కాబట్టి 4.5 inches తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 inch లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 4.5 inches షోల్డర్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను బోట్ నెక్ టైప్ తీసుకుంటున్నాను కాబట్టి 4.5 inches తీసుకుంటున్నాను. అదే నార్మల్ నెక్ అయితే 4 inches తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 2 years నుంచి 4 years వరకు 4 inches అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే ఒక 1/2 inch అయితే పెంచుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెక్ 2.5 inches తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ 4 inches తీసుకుంటే నెక్ వచ్చేసి 2 inches తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4.5 inches తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ తీసుకోవాలండి. అండ్ అలాగే ఈ విధంగా కూడా 4.5 inches ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎందుకు బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి అంటే కొందరు లావు ఉంటారు, కొందరు సన్నగా ఉంటారండి. సో దాని గురించి బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు బక్కగా కనుక ఉంటే ఒక 1/2 inch అనేది తగ్గించుకోవాలండి. అంటే ఇక్కడ 4.5 inches తీసుకున్నాం కదా, 4 inches తీసుకోవాలి. పిల్లలు మరీ బక్కగా కాకుండా బాగానే ఉన్నారు అనుకుంటే ఇక్కడ వచ్చేసి 4.5 inches తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి నేను 5.5 inches తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఖర్చు వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. నడుము దగ్గర 2 inches తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి కూడా 2 inches తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 3/4 inchesకి మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే కరువు స్కేల్తో ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ తీసుకోవాలండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2.5 inches తీసుకున్నాను కదా, నెక్ డీప్ వచ్చేసి 2 inches తీసుకుంటున్నాను. ఒకవేళ నెక్ విడ్త్ 2 inches తీసుకుంటే కనుక నెక్ డీప్ 2.5 inches తీసుకోండి. అలాగే పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను కదా, సో ఇక్కడ కూడా 2.5 inchesకి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బాక్స్ లో డ్రా చేసుకొని నెక్ రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/4 inch కని ఈ విధంగా నెక్ సైడ్ డౌన్ చేసుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ జారకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ టక్స్ కోసం. సో ఈ విధంగా టేప్ పెట్టేసి వచ్చిన దాంట్లో హాఫ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టక్స్ దగ్గర అండ్ ఇక్కడ ఖర్చు దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి.
సో ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మెజర్మెంట్ అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ జాయింటింగ్ నేను కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ మన సైడ్ అండ్ ఓపెన్ అపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ను లైనింగ్ మీద ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఇక్కడ పావు ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలాగే చుట్టూ కూడా మార్కింగ్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చంక లోత్ అయితే తీసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచ్ పై కానీ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకు డ్రెస్ అనేది పైకి కిందికి కాకుండా సర్కిల్ షేప్ లో సమానంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ తీసుకుంటున్నాను. కానీ లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్ కటింగ్ చేసుకొని మెయిన్ క్లాత్ తో బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తాను. సో ఇక్కడ లైనింగ్ మీదనే మీకు బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తే కనుక ఫస్ట్ హ్యాండ్స్ లెంత్ ఈ విధంగా తీసుకొని తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ 1.5 నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. కానీ చిన్నపిల్లలకైతే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను నార్మల్ హ్యాండ్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఖర్చుతో 1 ఇంచ్ కలిపి ఇక్కడ 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ కి ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చిన్నపిల్లలకి హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నా సరే అండి, చంక డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నడుము సైజుని బట్టి తీసుకోవాలండి. అండ్ ఇక్కడ స్కేల్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా టర్న్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోత్ కోసం అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వరకు. అలాగే ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఈ విధంగా 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఖర్చు దగ్గర కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఈ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసేసేయాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలండి. లేదా ఈ విధంగా నోట్ చేసుకున్న హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. మనకు నార్మల్ హ్యాండ్ కన్నా ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోవాలండి. సో ఇక్కడ నేను పేపర్ మీద మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా 4 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నార్మల్గా ఉండాలి అనుకుంటే 4 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ అండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా లైనింగ్. సో ఇక్కడ ఈ విధంగా తీసుకొని హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. సో ఇక్కడ అర్థం కాకుండా నేను ఈ విధంగా నోట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ అండి. అండ్ ఇక్కడ 4 ఇంచెస్ కి లెంత్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి హ్యాండ్ బెలూన్ కోసం. ఇక్కడ హ్యాండ్ లెంత్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ 1.5 ఇంచెస్ తీసుకుంటే కనుక మరీ హెవీ కాకుండా మరీ నార్మల్ కాకుండా మీడియం సైజులో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడికి ఈ విధంగా కూడా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చేసి హ్యాండ్ పఫ్ కోసం అండి, అంటే హ్యాండ్ బెలూన్ గా రావడం కోసం. సో ఇక్కడ నుంచి కట్ చేసుకున్న నార్మల్ హ్యాండ్ లైనింగ్ ను ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. సో ఇక్కడ బెలూన్ హ్యాండ్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసి తీసుకున్నానండి.
సో ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ మనం కట్ చేసుకున్న పేపర్ను ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ పేపర్ ఏ విధంగా అయితే ఉందో సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ లో తీసుకోవాలండి. అలాగే లైనింగ్ ఈ విధంగా పెట్టేసి నెక్ చుట్టూ ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ను కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ చేస్తాం కాబట్టి నెక్ చుట్టూ అయితే కట్స్ ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే కనుక నెక్ రివర్స్ చేసేటప్పుడు ముడతలుగా రాకుండా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ను ఈ విధంగా రివర్స్ చేసి లైనింగ్ పైనుంచి ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ను ఈ విధంగా రివర్స్ చేసుకొని పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి ఇక్కడ. అండ్ ఇక్కడ చుట్టూ కూడా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ జిబ్బు పెడుతున్నా కాబట్టి దీనికి 2 భాగాలుగా చేసుకున్నానండి ఈ విధంగా. సో ఇక్కడ లైనింగ్ ఈ విధంగా పెట్టేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సో ఇది కట్ చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు రివర్స్ చేసుకోకుండా సరే నెక్ పట్టి తీసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాక రివర్స్ చేసి లైనింగ్ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి నెక్ పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ మిడిల్లో 2 సైడ్ కూడా జాయింట్ చేసుకుని ఈ విధంగా 2 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్ పెట్టుకోవాలండి. సో కటింగ్ అప్పుడే బ్యాక్ సైడ్ టక్స్ కోసం కట్స్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ టక్స్ లెంత్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ టక్స్ సైజ్ వచ్చేసి 10 years వాళ్ళకైనా సరే అండి 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ అయితే టక్స్ వేసుకోవాలండి. ఫ్రాక్స్ కి టక్స్ అవసరం లేకుండా కూడా కుట్టొచ్చండి, కానీ టక్స్ వేస్తే కనుక బ్యాక్ సైడ్ చూడడానికి బాగుంటది. సో ఇక్కడ ఇదే విధంగా 2 సైడ్ కూడా టక్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 పట్టీలు అయితే తీసుకున్నానండి జిప్ అటాచ్ చేయడానికి. సో ఇక్కడ ఒక పట్టీ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంటుంది, ఇంకో పట్టీ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకోవాలండి. సో ఇక్కడ నాకు రైట్ సైడ్ ఉంది కదా ఈ భాగం వచ్చేసి 2.5 ఇంచెస్ పట్టీ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఈ విధంగా రివర్స్ చేసి మెయిన్ క్లాత్ పై నుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సేమ్ మన ఉక్సు పట్టి ఏ విధంగా అయితే జాయింట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకొని సేమ్ యాస్టేజ్ గా ఇంతకు ముందు జాయింట్ చేసినట్టు దీన్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ జిప్ పెడుతున్నా కాబట్టి సో ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ ఉక్సులైనా తీసుకోవచ్చండి. ఇక్కడ జిబ్బుకి పైన కొంచెం కట్ చేసి తీసుకోవాలండి. అండ్ ఇక్కడ 1.5 ఇంచెస్ క్లాత్ తో ఫోల్డింగ్ చేసాం కదా చిన్నగా. సో ఇక్కడ ఇటు సైడ్ అయితే ఫస్ట్ జిప్ అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ డిస్టెన్స్ తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ జిప్ ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ నేను చూపించినట్టు అటాచ్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ జిప్ పెడితే ఈ విధంగా వచ్చేలా కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ క్లాత్ తో ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, దీనికి ఈ విధంగా పెట్టేసి సో ఇక్కడ మనకు జిప్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా చూసుకొని ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది. సో ఇక్కడ జిప్ అనేది అస్సలు బయటికి కనిపించదండి. సో ఇక్కడ మీరు ఉక్సు కనుక పెట్టాలి అనుకుంటే ఫస్ట్ నేను ఇక్కడ జిప్ అటాచ్ చేశాను కదా ఆ సైడ్ కాజా పట్టి అయితే వేసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉండే జిప్ ని కట్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, జిప్ అటాచ్ చేసుకున్నాం కదా సో పై వైపున ఉక్సు అనేది కుట్టుకోండి, ఎందుకంటే జిప్పు ఊడిపోకుండా ఉంటుందండి. ఇక్కడ బాడీ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ పఫ్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టేప్ పెట్టేసి 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాండ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలండి.
సో ఇక్కడ మెజర్మెంట్ అనేది ఏం లేదండి, అన్ని సమానంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేశాక ఫ్రిల్స్ అనేది ఒక 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అనేది అన్ని ఒకే సైడ్ పెట్టుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైనింగ్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ లైనింగ్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని రెండు వైపులా కూడా చూసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి, కాబట్టి నేను ఇక్కడ ఇంకో ఫ్రిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నాక మళ్ళీ లైనింగ్ ఈ విధంగా పెట్టి చూస్తే కనుక నాకు కరెక్ట్ వచ్చిందండి. ఒకవేళ కనుక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ వచ్చినా ఏం కాదండి. సో వన్ సైడ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను కట్స్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ వచ్చేసి రివర్స్ సైడ్ పెట్టుకోవాలండి ఈ విధంగా. ఇటు సైడ్ కూడా అన్ని సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. సో ఇక్కడ ఇటు సైడ్ కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా అయితే ఫ్రిల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయ్యాక మనకు ఈ విధంగా అయితే వస్తుందండి హ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రివర్స్ చేస్తాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వైపునే నేను లైనింగ్ ఈ విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ కని ఈ విధంగా అయితే కుట్టు వేస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక దీన్ని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసాక దీనికి మళ్ళీ రివర్స్ చేసి సో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ మీరు లేస్ అయినా అటాచ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ బుట్ట హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ కి అటాచ్ చేయాలండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి తీసుకొని ఇక్కడ రెడీ చేసుకున్న బుట్ట హ్యాండ్ ను ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసి సో ఇక్కడ రెండు వైపులా కూడా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. సో ఇక్కడ నాకు వచ్చేసి కరెక్ట్ సరిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ కు, షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసి జాయింట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు పఫ్ అండ్ డిజైన్ లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇంకో కుట్టు వేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అండి. సో ఇక్కడ వచ్చేసి 17 ఇంచెస్ బాటమ్ పార్ట్ వచ్చింది కదా, మనకు బాటమ్ పార్ట్ అంతే కావాలి అనుకుంటే 17 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 18 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మిడిల్ లో గానీ ఎండింగ్ లో గానీ తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ను ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ 20 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా, నేను ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో ఇదే 20 ఇంచెస్ కి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను శారీ పార్ట్ లో 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ బాటమ్ పార్ట్ తక్కువగా ఉంది అంటే 2.5 ఇంచెస్ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలండి. బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ ఎక్కువ రావాలి అంటే 4 మీటర్స్ వరకు అయితే తీసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను చెప్పేది ప్రతిదీ 2 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ వరకు సరిపోతుందండి. సో చీరకు రెండు వైపులా కూడా మనకి ఈ విధంగా అయితే బార్డర్ వస్తుంది కదా. సో ఇటు సైడ్ నేను కట్ చేసి ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా, సో దీనికి అయితే అటాచ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ను ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అన్న లైనింగ్ 2 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలండి. సో ఇక్కడ నేను కింద బార్డర్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి లైనింగ్ ఎంత ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బార్డర్ అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన సైడ్ బార్డర్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కట్ చేసి నేను డౌన్ బార్డర్ కి అటాచ్ చేస్తానండి. సో ఇక్కడ ఈ బార్డర్ ను ఈ విధంగా కట్ చేసి తీసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే జాయింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దేనికైనా సరే అండి, మనకు బార్డర్ చిన్నగా వచ్చింది అని అనుకుంటే చీరకు అంచు వైపున కాకుండా పై వైపున ఉంటుంది కదా బార్డర్, అది కట్ చేసి ఇక్కడ అంచు వైపున ఈ విధంగా అయితే అటాచ్ చేసుకోవచ్చండి. లెహంగా వాటికైతే ఖచ్చితంగా బార్డర్ అనేది పెద్దగానే ఉండాలండి. సో ఈ విధంగా కనుక అటాచ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను బార్డర్ అటాచ్ చేశాక ఈ విధంగా అయితే ఉందండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 3 మీటర్స్ తీసుకున్నాను కదా, సో దీనికి 2 భాగాలుగా చేసుకోవాలండి. ఎందుకు అంటే మనకు ముందు భాగం అండ్ వెనుక భాగం కూడా కావాలి కదా, సో అందుకోసం ఇక్కడ 2 భాగాలుగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నుంచి ఒక పార్ట్ తీసుకొని ఫస్ట్ అయితే ఫ్రిల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికోసం ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఫుల్ లెంత్ వచ్చేసి 60 ఇంచెస్ వచ్చిందండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే అండి, సో ఏదైనా ఒకటి తీసుకొని ఇక్కడ నడుము సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ 16 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు 60 ఇంచెస్ వచ్చింది కదా, అండ్ బాడీ పార్ట్ నడుము సైజ్ వచ్చేసి 16 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ 60/16 చేస్తే 3.75 వచ్చింది కదా, సో ఇది 3.35 ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా తీసుకొని సో ఇక్కడ ఈ విధంగా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 1.5 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి టేప్ ఈ విధంగా పెట్టేసి 3.7 ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టిన దానికి ఈ విధంగా అయితే పిన్స్ అనేది పెట్టాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 3.7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి క్లాత్ తీసుకొని ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 3.7 ఇంచెస్ కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్తో ఫ్రిల్స్ మొత్తం కంప్లీట్ చేయాలండి. సో ఇక్కడ లాస్ట్కి క్లాత్ సరిపోలేదనుకో ఈ విధంగా చిన్నగా అయితే ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఏదైనా బ్యాక్ పార్ట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఈ విధంగా పెట్టేసి సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకోకుంటే చూడడానికి కూడా బాగుండదండి, కాబట్టి ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఫ్రిల్స్లో ఈ విధంగా సమానంగా చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ నెట్టెడ్ కాబట్టి పైన ఒక వేస్ట్ క్లాత్ కాటన్ క్లాత్ ఈ విధంగా పెట్టేసి అయితే ఐరన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ అంచు సైడ్ కూడా ఐరన్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఫ్రిల్స్ను సమానంగా చేసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా ఐరన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా రెడీ చేసుకున్నాక పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాం కదా, ఈ పిన్స్ ఈ విధంగా ఒక్కటి తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ తీసుకున్నానండి. సో దీన్ని కూడా 2 భాగాలుగా చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా 2 పార్ట్లుగా కట్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఒక భాగం తీసుకొని దీని ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ నాకు 40.5 వచ్చిందండి, అంటే 40 కౌంట్ చేసుకుంటున్నాను. సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే తీసుకున్నానో దీనికి కూడా అదే విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. అంటే 40/16 చేసి ఎంత వస్తుందో సేమ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 3.7 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకున్నాను కదా, సో దీనికి కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయినాక సో పైనుంచి కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ బాటమ్ పార్ట్ను ఈ విధంగా తీసుకొని బాడీ పార్ట్ను పైనుంచి ఈ విధంగా రివర్స్లో తీసుకోవాలండి. ఇక్కడ బాటమ్ పార్ట్ రైట్ సైడ్లో ఉండేలా చూసుకోవాలి. అండ్ బాడీ పార్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ పై వైపు ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఖర్చు వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి. అంటే ఇక్కడ 1/2 ఇంచ్తో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇక్కడ బాడీ పార్ట్ పై నుంచి లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా జాయింట్ చేయడం వలన మనకు ఖర్చు అనేది కనిపించదండి, పిల్లలకు గుచ్చుకోకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది. సో ఇక్కడ ఖర్చు కూడా ఎక్కడ కనిపించదండి. సో ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాక సైడ్ జాయింట్ చేయాలండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా రివర్స్ చేసుకొని సైడ్ జాయింటింగ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ చంక దగ్గర కానీ నడుము దగ్గర కానీ 2 సమానంగా ఉండేలాగా చూసుకొని ఫస్ట్ ఇటు చివరకైతే ఈ విధంగా అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడి వరకు ఈ విధంగా కుట్టు వేసుకున్నాక ఇక్కడ బాటమ్ పార్ట్కి 4 లేయర్స్ ఉంటుంది కదా, సో ఇక్కడ నేను ఈ విధంగా జాయింట్ చేయకుండా ఇక్కడ 2 వైపులా కూడా లైనింగ్ ఉంటుంది కదా,
సో ఈ విధంగా పైకి అనేసి ఇక్కడ లైనింగ్ ఎడ్జ్ దగ్గర ఈ విధంగా తీసుకొని కింద బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఇక్కడ ఈ రెండింటిని ఈ విధంగా స్ట్రైట్గా చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా కుట్టు వేస్తే కనుక మనకు లోపల సైడ్ ఖర్చు అనేది కనిపించదండి. పిల్లలు కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టింగ్ మెజర్మెంట్ కుట్టు అయితే కుట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కదా, ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం కట్స్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ అయినా కుట్టు వేసుకోవచ్చండి, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ విధంగా మార్కింగ్ చేసి కుట్టు వేస్తున్నాను. సో ఇక్కడ వరకు ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టు వేసుకొని రివర్స్ తీసుకుంటే కనుక ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నడుము పట్టీ అయితే తీసుకోవాలండి. సో దానికోసం ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ నుంచి అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ పట్టీ లెంత్ వచ్చేసి డ్రెస్ స్టిచ్చింగ్ చేశాక ఇక్కడ ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, సో ఈ విధంగా ఒక అటు ఇటు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలండి. అండ్ ఇక్కడ నేను క్యాన్వా పేపర్స్ అయితే తీసుకున్నానండి పట్టీ స్టిఫ్గా ఉండడం కోసం. సో ఇక్కడ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్తో నాకు ఇక్కడ డిజైన్ అయితే ఉందండి. సో అదే వెడల్పుతో నేను ఇక్కడ క్యాన్వా పేపర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ లైనింగ్ కూడా తీసుకోవాలండి. సో ఇక్కడ పట్టీ వెడల్పు వచ్చేసి చిన్నపిల్లలకు 1 నుంచి 2 ఇంచెస్ వరకు ఉండేలా చూసుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాన్వా పేపర్ని ఒక సైడ్ చూస్తే ఇక్కడ మెరుస్తున్నట్టు ఉంటుందండి. సో ఇక్కడ మెరుస్తున్న సైడ్ ఈ విధంగా లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ అయితే చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ చేస్తాం కాబట్టి మెయిన్ క్లాత్ను ఈ విధంగా రైట్ సైడ్లో తీసుకొని ఇక్కడ క్యాన్వా పేపర్ పైకి ఉండేలా ఈ విధంగా తీసుకొని సో ఇక్కడ 2 వైపులా కూడా జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ నుంచి అయితే రివర్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను పిన్నిస్తో అయితే రివర్స్ చేస్తున్నానండి. సో మీరు ఏ విధంగానైనా సరే రివర్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ దీన్ని ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 మీటర్ డోరీ అయితే తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ డోరీ కడతామండి, సో అందుకనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా లోపలికని ఫోల్డింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేశాక తీసుకున్న డోరీని ఈ విధంగా పెట్టి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓనీ తీసుకున్నానండి. ఓనీ వెడల్పు వచ్చేసి 80 సెంటీమీటర్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ మోకాల వరకు అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ నేను 1 మీటర్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏ విధంగా అయితే కుచ్చులు పెడుతున్నానో సేమ్ అదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలండి. వెడల్పు వచ్చేసి 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు 80 సెంటీమీటర్ సరిపోతుందండి. సో ఇక్కడ కంప్లీట్గా ఈ విధంగా అయితే కుచ్చులు అనేది రెడీ చేసుకోవాలండి ఇక్కడ. అండ్ ఇక్కడ అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాక పిన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఒకటి మాత్రం చూసుకోండి, ఒకవేళ ఓని కనుక బార్డర్ కనుక ఉంటే అది లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకోండి. మనకు చీర కొంగుకు బార్డర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఏ విధంగా అయితే వస్తుందో సో దీనికి కూడా అదే విధంగా ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనికి ఐరన్ అయితే చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే కనుక ఈ విధంగా నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పట్టీ జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ పట్టీ ఓనికి జాయింట్ చేసేటప్పుడు మనం పట్టీ రివర్స్ తీయకుండా ఇక్కడ ఓని ఖర్చు కనిపించకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి పట్టీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మిడిల్ కని మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 సైడ్ ఎంత లెంత్ ఉందో దానికి హాఫ్లో మార్కింగ్ చేసుకోవాలండి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుచ్చులన్నీ సమానంగా చేసుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ బెల్ట్కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి సరిపడా వెడల్పు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెల్ట్ను ఓని పై నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసి పిన్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ ఫ్రిల్స్ అన్ని ఈ విధంగా సమానంగా చేసుకొని పట్టీని ఈ విధంగా పెట్టేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి బార్డర్ అనేది నేనే ప్రిపేర్ చేశానండి. ఓని కనుక ప్లెయిన్గా ఉంటే ఈ విధంగా డిజైన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కొంగు అంచున కూడా నేను ఈ విధంగా రెడీ చేసుకున్నానండి బ్లౌజ్ పీస్ క్లాత్తో, చూడ్డానికి కూడా బాగుంటుందండి. సో ఇక్కడ వచ్చేసి బార్డర్లో నేను ఏ విధంగా రెడీ చేసుకున్నాను అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్లో తెలియచేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రెడీ చేసుకున్న డ్రెస్ మీద
ఈ ఓనీను ఈ విధంగా పెట్టి చూసి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇక్కడ ఓనీకి మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం పిన్స్ పెడతాం కదా, సో అక్కడైతే కుట్టు వేసుకుంటాము. సో ఇక్కడ పిన్ తీసేసి పైన లేయర్ను వదిలేసి మిగతా లేయర్ను సమానంగా చేసుకుని అయితే కుట్టు వేసుకోవాలండి ఇక్కడ. సో ఇక్కడ పిన్స్ పెట్టుకోవడం అనేది ఆప్షనల్ అండి. ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ కుట్టు వేసినప్పుడు లేయర్స్ అనేది ముందుకు వెనుకగానే అయిపోతుందండి. సో అందుకనే నేను ఇక్కడ పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వరకు ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ కుట్టు వేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే రావాలండి. సో ఇక్కడ ఓనీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఏ సైజ్ పిల్లలకైనా ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇక్కడ నడుము పట్టిని ఈ విధంగా తీసుకొని ఓనీని ఈ విధంగా బ్యాక్ సైడ్ వేసి సో డోరీతో బ్యాక్ సైడ్ కట్టుకుంటే డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు పట్టి అనేది పైకి లేస్తూ ఉంటుందండి. సో దానికోసం సో ఇక్కడ కాజా కుట్టుకొని పట్టీకి హుక్స్ కుట్టుకోండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ నేను చేసే వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.